అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మేడారం జాతర ప్రారంభమవుతుంది. మేడారం జాతర రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. అన్ని దారులు కూడా మేడారం వైపు ఉన్నాయి. 21 నుంచి 24వ తారీఖు వరకు మేడారం జాతర జరుగుతుంది. కోట్లాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు మేడారం సమ్మక్క సార్లమ్మ అమ్మవార్లను దర్శించుకుంటారు, జాతరలో పాల్గొంటారు. కేవలం తెలంగాణ నుంచి మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడా మేడారం జాతరకు వస్తారు. కర్ణాటక నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు. సో ఇలా పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. కాబట్టి కోట్లాది మంది అక్కడికి వచ్చేటప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా హాయిగా భక్తితో మేడారం జాతరను దర్శించుకొని మళ్ళీ తిరిగి స్వస్థలాలకు చేరుకోవడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఎలా రావాలి, జార్ఖండ్ వైపు నుంచి వచ్చే, ఛత్తీస్గఢ్ వైపు నుంచి వచ్చేవాళ్ళు ఎలా రావాలి, మహారాష్ట్ర నుంచి వచ్చేవాళ్ళు ఎలా రావాలి, ఇలా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఎలా రావాలి, సో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఎలా రావాలి, తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలి, ఎక్కడి నుంచి ఎగ్జిట్ కావాలి, ఇవన్నీ కూడా రూట్ మ్యాప్ను విడుదల చేశారు. గత జాతర సమయాల్లో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ స్థలాలను, వివిఐపీలకు పార్కింగ్ స్థలాలను ఒక చోట కేటాయించారు. ఆర్టీసీ బస్సులు వెళ్లే రూట్ని ఒక విధంగా కేటాయించారు. సొంత లేదంటే ప్రైవేటు వాహనాలను కట్టించుకుని వచ్చేవాళ్ళు పార్కింగ్ ఒక చోట ఏర్పాటు చేస్తారు. సో ఈ రూట్ మ్యాప్ను మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, ఆ రూట్ మ్యాప్ను ఫాలో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ట్రాఫిక్ జామ్లు లేకుండా, ఎటువంటి అవాంఛిత ఆలస్యాలు లేకుండా మేడారం జాతరలో పాల్గొని భక్తితో అమ్మవార్లను దర్శించుకొని మళ్ళీ హాయిగా స్వస్థలాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అధికారులు ఏ రూట్ మ్యాప్ని ఏ విధంగా డిజైన్ చేశారనేది నేను ఆర్టీవీ స్క్రీన్ పైన వివరిస్తాను. ఆ రూట్ మ్యాప్ని ఫాలో అయ్యి ఒకసారి మీరు కూడా ఆ రూట్ మ్యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియో చూసి మీరు కూడా ఎటు నుంచి వెళ్ళాలనే మ్యాప్ చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ట్రాఫిక్ జామ్లు లేకుండా, మీరు ఇబ్బంది పడకుండా, ఎదుటి వాళ్ళకి ఇబ్బందులు కలిగించకుండా హాయిగా భక్తితో జాతరలో పాల్గొని క్షేమంగా ఇంటికి చేరే అవకాశం ఉంటుంది. సో ఒకసారి నేను మీకు ఈ మ్యాప్ వివరిస్తున్నాను ఆర్టీవీ స్క్రీన్ పైన. ఎక్కడెక్కడ నుంచి మనం మేడారం చేరుకోవడానికి ఇక్కడ మనం చూడొచ్చు. ఇది మేడారం జాతర జరిగే అడవి ఉన్నటువంటి ప్రదేశం, డీప్ ఫారెస్ట్. ఇక్కడ గద్దెలు ఇక్కడ ఉంటాయి. మేడారం జాతర ఇక్కడ జరుగుతుంది. సో హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా మనం వచ్చే రూట్ ఇది. అలాగే సిద్దిపేట, మెదక్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఈ రూట్లో రావాలి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి వచ్చే వాళ్ళ కోసం ఈ రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. అలాగే రామగుండం, మంతని నుంచి వచ్చే వాళ్ళకు ఈ రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే వాళ్ళ కోసం ఈ రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. కొన్ని చోట్ల వన్ వే, కేవలం వన్ వే ఎగ్జిట్, అలాగే వన్ వే ఇన్ మాత్రమే కొన్ని చోట్ల పెట్టారు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో మనం చూసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే వన్ వే ఎగ్జిట్ చోట మనం వన్ వే ఇన్ రావడానికి ప్రయత్నించకుండా ఉంటే ఎటువంటి ట్రాఫిక్ జామ్లు కూడా ఏర్పడే అవకాశం ఉండదు. సో ఎక్కడెక్కడ వన్ వే ఎగ్జిట్ ఉంది, ఎక్కడెక్కడ వన్ వే మేడారం జాతర వెళ్ళడానికి వన్ వే ఎక్కడ ఉంది అనేది నేను మీకు వివరిస్తాను. అలాగే టూ వే కూడా ఎక్కడ ఉంది అనేది కూడా వివరిస్తాను. ఇటు నుంచి మనం వాజేడు, ఛత్తీస్గఢ్ వైపు నుంచి వచ్చేవాళ్ళు, వేటూరు, నాగారం నుంచి వచ్చే వాళ్ళకి ఈ రూటు ఇటు నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం నుంచి, భద్రాచలం నుంచి వచ్చే వాళ్ళకి ఈ రూటు. ఎక్కడెక్కడైతే తక్కువ ట్రాఫిక్ ఉంటుందో అక్కడ రాకపోకలకు అవకాశం కల్పించారు. ఎక్కడైతే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందో అక్కడ వన్ వే ఎగ్జిట్ని కేవలం మేడారం వెళ్ళటానికి మాత్రమే ఒక వేని, అలాగే మేడారం నుంచి ఎగ్జిట్ కావడానికి ఒక వేని సూచించారు. అది మనం క్లియర్గా తెలుసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఇలా గుండెపాడు నుంచి మేడారం మాత్రం వన్ వే మాత్రమే ఇచ్చారు. ఈ రూట్లో వెహికల్స్ వెళ్ళి రావడానికి అవకాశం ఉండదు. ఈ రూట్లో కేవలం వన్ వే మాత్రమే ఉంది. ఈ రూట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత పసరా నుంచి మనం లెఫ్ట్ సైడ్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పసరా వైపు వచ్చిన తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఎవరు అంటే ఓన్ వెహికల్స్లో వచ్చేవారు కానీ, లేదంటే ప్రైవేట్ వాహనాల్లో వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు పసరా నుంచి లెఫ్ట్కి తీసుకొని ఇక్కడ ప్రైవేట్ వాహనాల కోసం పార్కింగ్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వెహికల్స్ని పార్క్ చేసి అక్కడ నుంచి వనదేవతలను దర్శించుకోవడానికి మనం ఇటు వెళ్ళొచ్చు. అలా కాకుండా ఆర్టీసీ బస్సుల్లో వచ్చే వారి కోసం మాత్రం తాడ్వాయి వరకు వెళ్ళిన తర్వాత తాడ్వాయి నుంచి లెఫ్ట్ మనం తీసుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వివిఐపీల కోసం ఇక్కడ సుమారు 60 ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించారు. ఇటు నుంచి ఇటు వెళ్ళినట్లయితే ఇక్కడ గద్దెలు ఉంటాయి. గద్దెలకు దగ్గరగా
వివిఐపి వాహనాలు వెళ్తాయి, ఆర్టీసీ బస్సులు కూడా గద్దెలకు దగ్గరగా వెళ్తాయి. కానీ ప్రైవేట్ వాహనాల్లో వచ్చేవారు మాత్రం గద్దెలకు చాలా కొంచెం దూరంగానే ఇక్కడ సూచించిన పార్కింగ్ ప్లేసుల్లో పెట్టేసుకోవాల్సి ఉంటుంది. పస్రా నుంచి లెఫ్ట్ తీసుకుని అక్కడ పార్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాదు, విఐపీలు వెళ్ళే రూట్లోనే మేము వెళ్తామని కొంతమంది వాగ్వాదానికి దిగే అవకాశం ఉంటుంది, లేదంటే అటు వెళ్ళిపోదాం అనుకుని ట్రై చేసే అవకాశం కూడా ఉంటుంది. అలా ఎవరైనా వెళ్ళినట్లయితే ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా ఓన్ ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే పస్రా దగ్గర లెఫ్ట్ తీసుకుని ఇక్కడ మాత్రం మీరు ఖచ్చితంగా అక్కడే పార్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విఐపీలు వెళ్ళే రూట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళొద్దు. ఇక ఎగ్జిట్, ఇక్కడికి వెళ్ళిన తర్వాత వనదేవతలను దర్శించుకున్న తర్వాత 21, 22, 23, 24, 21 నుంచి 24వ తేదీ వరకు ఈ మహాజాతర జరుగుతుంది. మొత్తం అన్ని దారులు కూడా మేడారం వైపే మనకి దారి తీస్తూ ఉంటుంటాయి. ఒకటి ప్రకృతి అడవి, రెండోది మనుషుల యొక్క ప్రవాహం మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కోట్లాది మంది భక్తులు, సుమారు 2 కోట్ల వరకు భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వేలాది వాహనాలు వస్తూ ఉంటాయి. ఆర్టీసీ కూడా వేలాది బస్సులను నడుపుతుంది. ఇప్పుడు ఫ్రీ టికెట్, మహిళలకు ఫ్రీ టికెట్ నేపథ్యంలో ఎక్కువ మంది మహిళలు వనదేవతలు దర్శించుకోవడానికి వెళ్తారు అని ఆర్టీసీ అధికారులు కూడా భావిస్తున్నారు. అందుకోసమనే గతానికంటే ఎక్కువగా ఆర్టీసీ బస్సులను మేడారం వైపు మళ్లిస్తున్నారు, మేడారానికి తిప్పుతున్నారు. మేడారానికి మహిళలను దృష్టిలో పెట్టుకుని కూడా ఎక్కువ ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచారు. సో ఇటు వచ్చిన తర్వాత మనకి వన్ వే ఎగ్జిట్ మాత్రం పస్రా నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఇటు వన్ వే ఎగ్జిట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ రూట్లో ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ మనకి గుండేపూడి వైపు ఈ రూట్లోంచి ఎగ్జిట్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మనం ఈ రూట్లో వెళ్ళిన తర్వాత అంటే గుండేపాడు నుంచి మేడారం వైపు వెళ్ళిన రూట్లోనే మళ్ళీ వెనక్కి రావడానికి అవకాశం ఉండదు. ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత వన్ వే ఎగ్జిట్, మేడారం టు వరంగల్ వన్ వే ఎగ్జిట్ ఓనర్ ప్రైవేట్ వెహికల్స్ కోసం అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఈ రూట్లో వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇట్లా గుడేపాడు నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ రూట్లో మేడారం టు వరంగల్ వన్ వే ఎగ్జిట్ అని మనకి సూచిస్తున్నారు. సో ఈ రూట్లో మనం వచ్చేసాలి. మనకి ఇక్కడ కూడా చూసినట్లయితే గుడేపాడ్, మేడారం వయా పస్రా, అలాగే కాటారం టు మేడారం వయా చింతకాని, కాటారం టు మేడారం వయా చింతకాని ఇదే సూచించారు. వన్ వే రూట్స్, వన్ వే ఎంట్రీ ఏంటంటే ఇది వన్ వే ఎంట్రీ మాత్రమే ఇక్కడ నుంచి ఉంది. పస్రా నుంచి ఇటు వన్ వే ఎంట్రీ ఉంది, తాడ్వాయి నుంచి కూడా వన్ వే ఎంట్రీ ఉంది. ఇక వన్ వే ఎగ్జిట్ రూట్స్ బైకపేట, కమలాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి వన్ వే ఎగ్జిట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది కమలాపూర్ క్రాస్ రోడ్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత కమలాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి వన్ వే ఎగ్జిట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ రూట్లో వన్ వే ఎంట్రీ ఎక్కడ ఉందో ఆ రూట్లో మాత్రమే వెళ్ళి పస్రా నుంచి గుండెపాడు నుంచి పస్రా మీదుగా వన్ వే ఎంట్రీ మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత వన్ వే ఎగ్జిట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ సూచించింది కమలాపూర్ నుంచి. సో ఈ రూట్లో మాత్రమే మనం బయటకు రావాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ రూట్లో మధ్యలో వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్దాం, ఏదైనా మర్చిపోయి లేకపోతే ఏదైనా కారణం చేత మళ్ళీ ఆ రూట్లో బ్యాక్ తీసుకుందామని అనుకున్నట్లయితే చాలామంది అనుకుంటూ ఉంటారు. సో వన్ వేలో మీరు ఖచ్చితంగా వన్ వే ఎగ్జిట్ ఉంటే వన్ వే ఎగ్జిట్ ఎక్కండి. ఎగ్జిట్ ఉన్న రూట్ నుంచి ఎంట్రీ అవ్వాలని ప్రయత్నించినట్లయితే ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా పోలీసులు పట్టుకునే అవకాశం ఉంటుంది. సో మీరు ఇబ్బందులు పడతారు, ఎదుటి వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వన్ వే ఎంట్రీ ఎక్కడ ఉంది, వన్ వే ఎగ్జిట్ ఎక్కడ ఉంది అనేది ఈ మ్యాప్లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో మనకు కనిపిస్తున్నది వన్ వే ఎంట్రీ, రెడ్ కలర్లో కనిపిస్తున్నది వన్ వే ఎగ్జిట్. కొన్ని చోట్ల మనకి గ్రీన్ అండ్ రెడ్ కనిపిస్తున్నాయి. ఈ గ్రీన్ అండ్ రెడ్ కనిపించిన చోట మాత్రమే ఎగ్జిట్ అండ్ ఎంట్రీ రెండింటికి కూడా అవకాశం కల్పించారు. కానీ ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందో, ప్రధాన దారి ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం కేవలం వన్ వే ఎగ్జిట్ అండ్ వన్ వే ఎంట్రీ మాత్రమే కల్పించారు. సో విఐపీస్కి పార్కింగ్ని ఇక్కడ కేటాయించారు, ప్రైవేట్ వెహికల్స్కి పార్కింగ్ ఇక్కడ కేటాయించారు, చాలా స్పష్టంగా ఇచ్చారు. సో ఈ రూట్లలో ఒకసారి ఈ మ్యాప్ను చూసి ఈ రూట్లో మాత్రమే వన్ వే ఎగ్జిట్ ఎక్కడ ఉంది, వన్ వే ఎంట్రీ ఎక్కడ ఉంది అని మీరు చూసుకుని వెళ్ళినట్లయితే హాయిగా వెళ్ళొచ్చు, భక్తి శ్రద్ధలతో వనదేవతలను దర్శించుకోవచ్చు, మళ్ళీ అంతే హాయిగా సేఫ్గా మనం తిరిగి రావచ్చు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా. ఎందుకంటే అన్ని కోట్ల మంది, అన్ని లక్షల మంది అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతుంటుంటాయి. కొంత సాధారణ కంటే ఆలస్యం కూడా జరుగుతుంది, టైం ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ మీరు ఆ రూల్స్ని ఫాలో కాలేదనుకోండి, కొన్ని తెచ్చుకున్నటువంటి కష్టాలు వస్తుంటుంటాయి, కొన్ని తెచ్చుకున్నటువంటి ఆలస్యం జరుగుతుంది, మన ఇబ్బందులు పట్టమే కాదు ఎదుటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. సో ఖచ్చితంగా రూట్ మ్యాప్ ఏ విధంగా అయితే ఉందో, ప్రైవేట్ వెహికల్స్కి ఏదైతే సూచించారో ఆ వేలో ప్రైవేట్ వెహికల్స్కి వెళ్ళండి. విఐపీలకు సూచించిన మార్గంలో ప్రైవేట్ వెహికల్స్ వెళ్ళొద్దు, వెళ్ళినట్లయితే మీరు ఇబ్బందులు పడతారు,
ఎదుటి వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టినట్టు అవుతుంది. సో మొత్తానికి 21 నుంచి 24 వరకు జరిగే ఈ మహాజాతర వనదేవతల మహాజాతరకు సర్వం సిద్ధమైపోయింది. ఖచ్చితంగా అందరూ కూడా ఒక్కసారైనా మేడారం జాతర వెళ్ళి రావాలంటారు, వెళ్ళి రావాలని అనుకుంటూ ఉంటారు. ప్రతి ఏటా వెళ్ళాలి అని చాలామంది అనుకుంటూ ఉంటుంటారు, ప్రతి ఏటా వెళుతున్న వాళ్ళు ఉంటుంటారు. సో ఈసారి గతం కంటే ఎక్కువ మంది వనదేవతల దర్శనానికి వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు గత ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని. సో మొత్తానికి రూట్ మ్యాప్ నేను మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన వివరించాను. మీరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకుని దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీరు సొంత వెహికల్లో వెళ్తున్నట్లయితే దీన్ని ఫాలో కండి. ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఆర్టీసీని ఉపయోగించినట్లయితే వాళ్ళే తీసుకువెళ్తారు. గద్దెల వరకు కూడా ఆర్టీసీ దగ్గరగా ఇంచుమించు దగ్గరగా వెళ్ళడానికి ఆర్టీసీ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. సో మీరు మేడారం ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ రూట్ మ్యాప్ను ఫాలో అయ్యి క్షేమంగా వెళ్ళి భక్తితో దర్శించుకుని క్షేమంగా తిరిగి రండి. 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.